నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. ఈరోజు మన వీడియో ఏంటంటే బ్రెడ్ హల్వా అనమాట అండి. చేసింది మా అబ్బాయి. అదిగోండి మా అబ్బాయి చేస్తున్నాడు. వీడియో చూసేద్దాం. ముందుగా మూకిడి పెట్టుకుని మూకిడిలో ఆయిల్ వేసుకోవాలి. స్టవ్ వెలిగించుకుని మూకిడి పెట్టుకుని మూకిడిలో ఆయిల్ వేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ చూస్తున్నారు కదా, నూనె కాగిన తర్వాత అలాగ నూనెలో వేసుకోవాలన్నమాట అండి. ఏమో ఈరోజు ఏంటో మరి వాడికి క్రేవింగ్స్ వచ్చినాయంట, ఇది తినాలని చెప్పి. మమ్మీ పెళ్ళిళ్ళు పెడతారు చూడు హల్వా, అది వండు మమ్మీ అని చెప్పేసి అన్నాడు నన్ను. అయితే నేను చేయలేనురా అంటే, సరే మమ్మీ నేను చేసుకుంటాను, వీడియో తీసుకుంటావా అన్నాడు. సరే తీసుకుంటానని చెప్పి నేనైతే వీడియో తీస్తున్నాను. మా అబ్బాయి చేస్తున్నాడండి. చూడండి, ఓ పక్క అయితే మనకి వేగిపోయింది బ్రెడ్, బ్రౌన్ కలర్లోకి వస్తే సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా అలాగా మనం బ్రెడ్ అంతా కూడా చక్కగా నీట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇది వేయించడానికి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. బ్రెడ్ ఆయిల్ చాలా ఎక్కువ పీల్చుకుంటుంది. నేనైతే టిష్యూ పేపర్లోకి వేగినవన్నీ కూడా తీసేసుకున్నాను. ఇక్కడ మా అబ్బాయి వాడికి ఏదో ఫోన్ వస్తే పక్కకి వెళ్ళాడు, అందుకే నేను ఇక్కడ షుగర్ సిరప్ అయితే నేను వేస్తున్నాను అనమాట. షుగర్ సిరప్ వాటర్ పెట్టుకుని మనము పంచదార మీకు ఎంతైతే స్వీట్ మీరు తినగలరో అంత వేసుకోవాలి. ఇక్కడ మిక్సీ గిన్నెలో నేను ఒక 2 స్పూన్స్ షుగర్, ఒక 2 యాలకులు వేసి నేను అది పౌడర్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే డ్రై నట్స్ వేయించుకోవడానికి మూకిడి పెట్టుకుని నెయ్యి వేసుకున్నాను. ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. ఇది ఇంట్లో తయారు చేసిన నెయ్యే. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బాదం పలుకులు, జీడిపప్పు, కిస్మిస్ పలుకులు కూడా వేసేసుకోవాలి. చూడండి వేసేసి వేయిస్తున్నాడు. మొత్తం బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేగే వరకు వేయించుకుని దీన్ని కూడా మనము పక్కన పెట్టేసుకోవాలి. ఇదైతే మాత్రం హల్వా చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ సేమ్ పెళ్ళిళ్ళలో సర్వ్ చేస్తారు చూసారా, అట్లానే ఉంది. చాలా టేస్ట్ చాలా బాగా వచ్చింది. మా వాడు ఫస్ట్ అనమాట చేయడము వంట. ఎప్పుడు నేను చేస్తానమ్మా, నీకు ఎందుకు, నువ్వు ఎలా వండాలో చెప్పు నేను చేస్తానంటాడు. కాకపోతే నేనే ఏ చేతులు కాల్చుకుంటాడో అని చెప్పి నేను ఇవ్వను అనమాట. కానీ ఈరోజు పిల్లలకి అన్నీ కూడా నేర్పించాలని చెప్పి నేను సరే అని చెప్పి వాడికి ఛాన్స్ ఇచ్చాను. ఇందులోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న బ్రెడ్, ఒక గ్లాసు చిక్కటి పాలు కూడా వేసుకుని మనం పౌడర్ చేసి పెట్టుకున్న యాలకుల పొడి కూడా వేసేసుకోవాలి. డ్రై నట్స్ కూడా వేసేసుకోవాలి. మనము షుగరు సిరప్ పెట్టుకున్నాం కదండి ఫస్ట్, అందులో వేసుకోవాలన్నమాట. ఇవన్నీ చూసారు కదా, బ్రెడ్ చక్కగా షుగర్ సిరప్నంతా కూడా మొత్తం అది పీల్చుకుంది. మనం వేసిన పాలు అవన్నీ కూడా నీట్గా పీల్చుకుంది చూసారా. ఇప్పుడు చక్కగా దీన్ని మంచిగా కలుపుకోవాలి. నట్స్ అన్నీ, నెయ్యి ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. పైన ఒక 2 స్పూన్స్ నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి ఎక్కువ ఉండడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అది చూపిస్తున్నాను చూసారా. నెయ్యి కూడా వేసుకున్నాక కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకోవాలి, లేకపోతే టేస్ట్ అస్సలు బాగోదు. సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ మా వాళ్ళు తింటున్నారండి. చాలా అంటే చాలా బాగుందంట, నిజంగా సూపర్ ఉందని చెప్పేసి అది చెప్తున్నారు. నిజంగా చాలా బాగుందండి. నేను అసలు స్వీట్ తిన్నాను, అలాంటిది నేను తిన్నాను. చాలా బాగుంది. మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే.